నమస్తే అండి తెలుగు ప్రజలకు. చాలా రోజుల నుంచి మీరు ఒక గెస్ట్ను చెయ్యట్లేదు ఎందుకన్నా అంటే మీరు అప్పుడు ఎలక్షన్ ముందు అసెంబ్లీ ఎలక్షన్ ముందు తెలంగాణలో మీరు ఒక సార్తో రెగ్యులర్గా ఇంటర్వ్యూలు చేసేది. మీ ఇంటర్వ్యూలు బ్లాక్ బాస్టర్ అయినాయి. చాలామంది డాక్టర్లు కానీ అడ్వకేట్లు కానీ టీచర్లు కానీ పెద్ద పెద్ద మేధావులు కానీ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ చాలా చైతన్యమయ్యారు. చాలా తెలియని విషయాలు చెప్పిండు ఆ సారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి ఆ సారు ప్రశ్నించే గొంతుకలకు అండగా ఉన్న సార్తోని మరి ఇంకా ఎందుకు ఇంటర్వ్యూ చేస్తలేవన్నా, మీ మధ్యలో ఏమన్నా డిస్టర్బెన్స్ అయిందా అని అట్లా అడిగిరు చాలామంది. అదేం లేదు, నేను చాలా రోజుల నుంచి సార్ని అడుగుతున్నా, ప్రతి వారంలో ఒకసారైనా అడుగుతా. ఈ ఎండాకాలం అనుకుంటా బాగా ఎండలు కొడుతున్నాయి. ఇక సారు డ్యూటీకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి తర్వాత డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అడగంగా ఈరోజు ఇప్పుడు కూడా వర్షం పడుతుంది అన్నాడు, పొద్దున అన్నాడు, మధ్యాహ్నం అన్నాడు, లాస్ట్కి ఎట్టకేళ్ళకి సాయంత్రం టైం ఇచ్చిండు. ఆ సార్ పేరు మీకు తెలుసు, అడ్వకేట్ శరత్ కుమార్ సార్, సంచలనాలకు మారు పేరు. సార్ మనతో పాటు ఉన్నాడు. సార్ నమస్తే. నమస్కారం. మీరు ఇప్పుడు అందరు నన్ను అంటున్నారు అంటే మీరు పిలవట్లేదా? అసలు మీకు ఏమైంది? మీరు ఇంటర్వ్యూ చేయట్లేదు, మీ ఇద్దరి మధ్యలో అసలు ఇంటర్వ్యూలే రావట్లేదు చాలామంది. అంటే నేను ఎన్నిసార్లు అడిగినా మిమ్మల్ని? అడుగుతూనే ఉన్నారు. సరే, విషయం ఏంటంటే యాక్చువల్లీ సార్, ఇప్పుడు సమాజంలో మనము ఒక క్లిష్టమైన పరిస్థితి అంటూ ఏర్పడితే, ఒక సమస్య ఏర్పడితే దిశ నిర్దేశం చేయాలన్నప్పుడు, లేకపోతే సమాజంలో కొంత అలజడి ఏర్పడినప్పుడు, కొంతమందికి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి అండగా ఉండడానికి నేను ఇష్టపడతా. అంతేగాని ఇక ఉన్నదానికి లేని దానికి రోజు మైకులు పట్టుకొని ఏ స్పీచ్లు ఇచ్చుడు, సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం తెచ్చుడు, ఇక కొద్దిగా సరదాగా ఉండదు. ఒకటి నాకు ఇష్టం అనిపించదు. బేసికల్లీ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. నేను నా వృత్తిని సక్రమంగా చేసి నా క్లయింట్స్కి న్యాయం చేయడం అనేది నాకు ఇంపార్టెంట్. తర్వాత ఇటీవలి కాలంలో ఏంటంటే ఒక రకమైన వాతావరణం సృష్టించబడ్డది. ఇప్పుడు లిటిగెంట్ పబ్లిక్ కూడా, అంటే కేసులు వేసేవాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు ముందడు లెక్క కాదు, కోర్టులో ఏం జరుగుతుంది, కోర్టు విచారణ ఏం జరుగుతుంది, ఇదంతా ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ అయిన తర్వాత వాళ్ళు చూస్తున్నారు ఏ అడ్వకేట్ ఎంతసేపు ఆర్గ్యూ చేస్తున్నాడు, ఏ కేసు ఎంతసేపు వింటున్నారు, ఏది ఎట్లా జరుగుతుంది అని ప్రశ్నలు వేస్తా ఉన్నారు. తర్వాత కేసు మాది ఎందుకు రావట్లేదు అంటున్నారు. మనం ఎన్నడు ఫైల్ అయిందో వాళ్ళకి అర్థమవుతుంది, ఎన్నడు ఆర్గ్యుమెంట్కి వస్తుందో అర్థమవుతుంది. మనం వాయిదా తీసుకున్నామా, జడ్జి గారే వాయిదా వేసినారా, ఇట్లా ప్రశ్నలతోని సంధించి చేస్తా ఉన్నట. తర్వాత ఇక మేము వాళ్ళ దగ్గర హెవీ మనీ తీసుకొని కేసులు వేసిన వాళ్ళము కేసులు కాదని మిగతా వాటిలో ఎట్లుంటాం సార్. కాబట్టి ఇక కొద్దిగా డిలే అయిన మాట వాస్తవమే. బట్ ఎనీవే, ఆల్ ద టైమ్ యు ఆర్ విత్ మీ. నేను ప్రతిసారి కూడా అసలు సోషల్ మీడియాకి నువ్వు ఇంట్రడ్యూస్ చేసినారు అనేటువంటి ఒక ఇన్సిడెంట్ ఎప్పుడు మర్చిపోను. నిజానికి మీరు అంటూ అంత వెంటపడి నన్ను సోషల్ మీడియాకి పరిచయం చేయకపోతే నేను జర్నలిజంను ఎప్పుడో వదిలెట్టిన. సో 1990sలోనే జర్నలిజం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ప్రొఫెషన్ వదిలేసేసి నేను వేరే వృత్తులలో ఉంటాయి. మళ్ళా నాలో ఉన్న పాత జర్నలిస్ట్ని, ఒక రెబెలియస్ మెంటాలిటీని పునరుద్ధరించిన వ్యక్తి మీరు. సో ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ ఫీలింగ్. నైట్ మిమ్మల్ని కలిసినాం తెలంగాణ, మేము అందరం కలిసినప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు ఆ స్పార్క్ కనబడ్డది. అసలు ఆ భాషలో ఇంతటి అంటే బయట టీవీ ఛానళ్ళకు వచ్చి అద్భుతంగా మాట్లాడే ఆ సరళత్వం, ఆ భాష మీద పట్టు, లేదంటే జ్ఞానం నేను చూడలేదు. అందుకని మిమ్మల్ని మొండిపట్టు బట్టి మీరు పైన ఉన్న నేను కింద గంట కూర్చొని వెయిట్ చేసి అయినా సార్ మీరు అవసరం సార్ ఇప్పుడు తెలంగాణ సమాజానికి, ఎందుకంటే వాళ్ళు ఒక నియంతలాగా బిహేవ్ చేస్తుర్రు అని చెప్తే. ఇంకోటి ఏంటంటే మైపాల్, నేను కొంత మౌనం వహించడానికి కారణం ఏంటంటే, నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన దానికన్నా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో, అంటే వాళ్ళ ఆదరణతో అనుకోండి, వాళ్ళ గౌరవంతో అనుకోండి, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో అనుకోండి, నేను ఒక స్టేట్ లెవెల్ పోస్ట్లో ఉంటి. సో ఎంతో కొంత నేను ఆ పర్టికులర్ స్టేజ్లో గవర్నమెంటల్ ఫంక్షనింగ్కి నేను కొంత కాంట్రిబ్యూట్ చేసిన. రెండోది ఏంటి అంటే, పదవిలో రాజీనామా పెట్టి బయటికి రాగానే ప్రభుత్వాన్ని తిట్టడము అది ఇది అనేది నాకు నచ్చదు. జనరల్గా నేను నా మీద ఎవరైనా రాయి వేస్తే తప్ప నేను రాయి వేయ. అయితే వాళ్ళేమో రాయి వేస్తారు, నేనేమో పర్వతం వేస్తా. అది నా మెంటాలిటీ అనమాట. అయితే ఎప్పుడైతే వాళ్ళు నా మీదనే ఒక ఆరోపణ చేయడం మొదలెట్టినారు, నేనేదో అవినీతికి పాల్పడినాను, ఆ రకంగా ఉన్నాను, ఈ రకంగా ఉన్నాను అని కొంతమంది పని కట్టుకొని ఆ దొరలు ఇట్లా ప్రచారం చేసేటారు. అదే సమయంలో మీరు నాతో కలవడం సంభవించారట.
అప్పటికే ఐ వాజ్ బిట్ ఎజిటేటెడ్. అరే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, హౌ సమ్ కరప్ట్ ఫెలోస్ అసలు గుడిసెలలో ఉన్నవాళ్ళు, అపార్ట్మెంట్లలో ఉన్నవాళ్ళు విల్లాలలోకి ఎదిగి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళేమో అసలు నిజాయితీగా ఉన్న మనమే వేయడం ఏంది, అసలు ఎంతకాలం సహించి ఉందాం, ఇది వాళ్ళు మనమే గాంధీలో అనుకుంటున్నాం. మరి వాళ్ళకంటే ఎక్కువ రెవల్యూషనరీ పాలిటిక్స్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళం మేము. విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో ఉన్న వాళ్ళము, తర్వాత యూనివర్సిటీలో చదువుకున్నాము, వాళ్ళకంటే ఎక్కువ సోషల్ కాంటాక్ట్ ఉంది. అండ్ దట్ ఐ కమ్ ఫ్రమ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. మాకు అన్ని రకాల రాజకీయమైన చైతన్యం ఉంది కదా, మేము ఎందుకు కూరుకుంటాము, చంప మించి కొడితే చంపలు వాళ్ళకు కొడతాం. కాబట్టి అట్లా మీతోని జతగలవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అయితే ఒకటి సిట్టు బండి సంజయ్ కొడుకు ఇష్యూ జరుగుతుంది. అయితే ఇది అది ఇష్యూ మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ దీన్ని బేస్ చేసుకొని చట్టంలో, ఫోక్సో చట్టంలో ఏమైనా మార్పులు వస్తే మంచిదా అని నేను ఆలోచించిన. వేరే వేరే దేశాల్లో స్టడీ చేస్తే 18 years అనేది దాదాపు ఏ కంట్రీలో లేదు. ఉంటే 1-2 ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అయితే 16 సంవత్సరాలు, 15, 14 ఉన్నాయి కూడా ఉన్నాయి. మరి మన దేశంలో మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఎక్కువైంది, మైనర్ అమ్మాయిలు కూడా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటున్నారు. తర్వాత కొన్ని రొమాంటిక్ రిలేటెడ్ యాప్స్ వచ్చినాయి, దాంట్లో కూడా అమ్మాయిలు వెళ్ళి మైనర్లు కూడా పోతున్నారు, అకౌంట్ యాప్ ఓపెన్ చేస్తున్నారు. మనము అంటే మా బాల్యంలో లేదా మీ బాల్యంలో విద్యార్థులకు ఉన్న ఐక్యూ లెవెల్తో పోలిస్తే ఇప్పుడున్న విద్యార్థుల ఐక్యూ లెవెల్ ఎక్కువ. అది ఇప్పుడు మనకు తల్లి తండ్రి కొద్దిగా బిజీగా ఉన్నప్పుడు పిల్లల్ని ఒకప్పుడు మనం ఏంది ఎత్తుకొని ఆడిస్తుంటివి, జోలపాట వాడుతుంటివి, మాటలు ముచ్చటలు చెప్తుంటివి. ఇప్పుడు ఏ తండ్రికి అంత టైం ఉన్నది, ఏ తల్లికి అంత టైం ఉంది? వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా సెల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇస్తున్నారు, పిల్లల చేతికి సెల్ ఫోనే ప్రపంచం అయింది. తర్వాత ట్యాబులు వాడుతున్నారు పిల్లలు, చిన్న పిల్లలు రకరకాల ట్యాబులు అంటే సైట్స్ ఓపెన్ చేసేసి విషయాలు చెప్పి రకరకాల చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఆలోచన సరళి మారింది, వాళ్ళ థింకింగ్ పవర్ మారింది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ మారింది. ఇప్పుడు మనకు ఇంత చక్కని భాష రావడానికి 30-40 సంవత్సరాల కృషి పడ్డది. ఇప్పుడు పిల్లలు ఏ భాష అంటే ఆ భాష అనర్గళంగా మాట్లాడతారు. ఇప్పుడు చిన్న చదువుకున్న పిల్లలు ఇంగ్లీష్ మనకు రాదు. 10th క్లాస్ పిల్లల్ని మనం ఇప్పుడు ఏదైనా మంచి ఏ గ్రామర్ స్కూల్లో లేకపోతే ఏ లిటిల్ ఫ్లవర్ స్కూల్ పిల్లలతో మనం మాట్లాడే సత్తా సామర్థ్యం మనకు లేదు. ఏ బేగంపేట పబ్లిక్ స్కూల్ పిల్లలతో మనం మాట్లాడాలంటే కొద్దిగా వెనక ముందుతాం. వాళ్ళ భాషా పరిజ్ఞానము, వాళ్ళ భావము, వాళ్ళ ఆలోచన సరళు, వాళ్ళ వేషభాషలు, కట్టుకునే బట్టలలో మార్పు రాలేదా? ఎంతో మార్పు వచ్చింది. సో కాబట్టి ఏంటంటే మీరు ఏదైతే చెప్తున్నారో అది కరెక్టే. జస్టిస్ వర్మ కమిటీ వాళ్ళు ఆల్రెడీ చెప్పినారు ఏమని, ఈ పోస్కో చట్టంలో అప్పుడు ఏదైతే 18 సంవత్సరాలు పెట్టినారో అది అవసరం లేదు, అది తగ్గించాలా అని చెప్పేసి. అయితే మనము మీరు అన్నట్టుగా 14-15 మ్యాక్సిమం 15కు పెడితే అది బాగుంటే ఇట్ ఈస్ టైమ్ టు కన్సిడర్. కాకపోతే ఇట్లాంటి మార్పులు చేసే అధికారము కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంటే పార్లమెంటు ద్వారా ఈ చట్టాలను ఏర్పరచాలి. ఇక్కడుండే పౌరులు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, మేధావులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకు ఉండదు? సమాజంలో ఒక ఆలోచన పార్టీలు అనుకోండి, అందరూ చేయాలా. ఇప్పుడు ఎందుకంటే తన దాకా వస్తే తప్ప విషయాలు అర్థం కావు. ఇవాళ మనము ఇప్పుడు చూడండి, అశ్లీలంగా ఎన్నో వ్యవహారాలలో ఈనాడు విద్యార్థులు పట్టుబడుతున్నారు. చిన్న పిల్లలు బీర్లు మందులు, మీకు మాదక ద్రవ్యాలు వాడడము, స్కూళ్ళల్లోనే రకరకాల వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడే స్లాంగ్, వాళ్ళు తిట్టుకునే తిట్లు కనుక మనం వింటే అసలు మనకు 30 ఏళ్ళు పట్టింది ఆ భాష మాట్లాడడానికి, అంత పరుష పదజాలం వాడడానికి. వాళ్ళకి అంత చిన్న వయసులలోనే అన్ని విషయాలు అర్థమైనాయి. కాబట్టి మనం ఆ పర్టికులర్ థింగ్ అయితే ఇట్ రిక్వైర్స్ ఎన్ అమెండ్మెంట్. అయితే మనం చిన్నప్పుడు సార్ ఏమేమి ఆటలు ఆడేది జనరల్గా మీకు గుర్తున్న ఆటలు? గిల్లిదండ ఆడేది, కబడ్డీ ఆడేది, వాలీబాల్, ఫుట్బాల్, షటిల్ కాకు, తర్వాత రింగ్ ఆడడము, తర్వాత ఆడపిల్లలు అయితే కచ్చకాయలు ఆడుదురు, చెమ్మచెక్కలు ఆడుదురు, ఇట్లా రకరకాల చిన్న తాడ ఆటలు ఆడుదురు. తర్వాత అదే ఇవి బతుకమ్మ అప్పుడు లేకపోతే పాటలు నేర్చుకుంటారు. జానపద పాటలు నేర్చుకోవడానికి అమ్మాయిలు ఒక చోట దూరంగా పోయి ఏ చేళ్లను పొలం దగ్గర అక్కడ ఇక్కడ కూర్చొని జానపద పాటలు నేర్చుకొని, ఈ పిల్ల మంచిగా వాడుతుందని, ఈ పిల్లకు మంచి గొంతు ఉందని, ఈ పిల్ల బాగా రాస్తుందని, ఇట్లా వాళ్ళకు సహజంగానే చిన్నప్పటి నుంచి కొన్ని అంటే క్రియేటివ్ యాక్టివిటీ మీద ఆసక్తి ఉంటుంది. తర్వాత ఇది ముగ్గులు వేయడం, బొమ్మలు గీయడం, ఇవన్నీ కళలు అసలు చక్కగా, ఎంత చక్కగా ధారాళంగా మీకు భగవద్గీత, రామాయణం శ్లోకాలు చదువు.
అసలు మీరు నమ్ముతారో నమ్మరో, మా ప్రాంతాల్లో అయితే గ్రామీణ భాష లోపల రామాయణం, మహాభారతం ఎంత చక్కని సరళమైన భాషలో మనకి వాళ్ళు పాడుకునే పాటలు ఉండేదన్నమాట. చెన్నూరులో కానీ ఆ ప్రాంతం అంతా ఒక్కనే చెన్నూరు ఆ ఏరియా అంతా గోదావరి పరివాహిక ప్రాంతాల్లో కూడా చాలా అంత తెలివి మేధా సంపత్తి ఉండదు. ఇదంతా ఏంటంటే మనం ఎందుకు ఇవాళ చెప్పాల్సి వస్తుందంటే ఆ ఒరిజినాలిటీ, ఆ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్, ఆ ప్యాటర్న్ ఆఫ్ అప్రోచ్, తర్వాత పెద్ద చిన్న మర్యాద, గురుత్వము, గురువుల పట్ల అభిమానం. అంటే ఇప్పుడు ఏమైనా ఉందా? జర్ర చాట అయితే తిట్టే సంస్కృతి వచ్చేసింది, పిల్లల్లో వచ్చేసింది, పెద్దాళ్ళలో వచ్చింది. ఒకప్పుడు ఒక సూత్రం ఉండేది, ఏమని, మీరు నేను మాట్లాడుకున్నప్పుడు మన ముందు లేని వ్యక్తి గురించి మనం మాట్లాడకపోదు. ఇవాళ మీరు నేను కలిస్తే మూడో వ్యక్తి గురించే మాట్లాడుతుంది, పనే లేదు, ఇంకో పనే లేదు కదా. వాడి మీద మన్ను పోసుడు, వీడి మీద మన్ను పోసుడే ఒక సహజమైన చర్చలాగా తయారైంది. ఒకప్పుడు ఏమందరూ, అరే అట్లా మాట్లాడద్దురా, వాడు మన ముందర లేడు కదా అని కొన్ని కట్టుబాట్లు ఉండేవి. ఇప్పుడు ఇంకోటి సార్, ఎందుకు అడుగుతున్నా అంటే లింక్ చేద్దాం. తల్లిదండ్రులకు కూడా పిల్లలు ఏ రకంగా సహాయపడేది అప్పుడు చిన్నప్పుడే 4-5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే? అసలు మేము ఊర్లలో గ్రామాలలో ఉంటే అయితే తెల్లారంగా 5:30-6కి మా నానమ్మలు తల్లులు వాళ్ళు లేసేసి ఇంటి ముందర ఊడ్చి తర్వాత చల్లి ముగ్గు వేస్తే, అరే ముగ్గు పెట్టేది డబ్బా దేరే అంటే అమ్మాయి పట్టుకొని పోయి ముగ్గు డబ్బా ఇచ్చేది. 2 కర్రలు వేసేసి పిల్లలకు ముగ్గు ఎట్లా వేయడం నేర్పుదు, తులసమ్మలో నీళ్లు పోసుడు నేర్పుదు, చెట్లకు నీళ్లు పోస్తుంటవి. ఇట్లా రకరకాల పనులు. తర్వాత పూలు కోసుకొని రావడము, ఇట్లా కొంత ఇది ఉండేది. తర్వాత నానమ్మలు ఏంటిది, లేచినప్పటి నుంచి తెల్లారంగా ముఖం కడుక్కొని కప్పు టీ తాగినారంటే భగవద్గీతను రామాయణంలోని శ్లోకాలు అన్నీ జోరుతో చదువుతుంటే పిల్లలకి వాటంతటవే నోటికేది. వంట పని నేర్పించేది, వంటలో సాయం చేసేది, కూరగాయలు జరగడం, నాన్నకు అన్నం తీసుకుపో అంటే నాన్న అన్నం తీసుకుపోయేది, డాడీకి మంచినీళ్ళు ఇద్దరు. అసలు భార్య కన్నా ఎక్కువగా కూతురుని అడిగేవాడు తల్లిదండ్రులు. కూతుర్ల మీద బిడ్డ మంచిలు దేవే అంటే చెంబులు చల్లడి మంచిలు పట్టుకొని పో నాయన అని కూర్చునుడు, మాట్లాడు, తాతమ్మలు నానమ్మలు. సరే ఆ కల్చర్ మారిపోయింది ఇప్పుడు. డిఫరెంట్ వ్యవసాయ పనులలో కూడా హెల్ప్ చేసేది చాలా ఎడ్లకు నీళ్లు పెట్టేది, అన్ని. ఇప్పుడు మేము ఆవులకు నీళ్లు పెడుతుంటే, కట్టేస్తుంటే, కుమ్మే ఎద్దు ఉండేది, కుమ్మే కోడలు ఉండేది, వాటిని ఒక రకంగా మచ్చిక చేసుకుంటే ఇట్లా రకరకాలు ఉండేది. పెండ తీస్తుంటే, పిడికలు చేస్తుంటే, ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలలో మామిడికాయలకు, నిమ్మకాయలకు, జాంకాయలకు అన్నిటికీ పోయేవాళ్ళు. అంతేందుకండి బతుకమ్మలప్పుడైతే పోయి అడవులలోకి పోయి తంగళ్ళని కోసుకొని వస్తుంటే, బండి పట్టుకొని పోయి దాంట్లో నింపుకొని వస్తుంది. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా సార్ అంటే, ఇంత మనిషి బిజీ అయిపోయేది. కరెక్ట్. ఈవెన్ మళ్ళీ వచ్చినాక చదువుకునేది సార్, హోంవర్క్ చేసేది కదా. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని కార్యక్రమాలలో వాళ్ళకు తల మునకలై ఉన్నా కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు. తర్వాత అప్పుడప్పుడు సార్లు కనబడితే, ఏమో మావాడు బాగా చదువుతుండా అంటే, లేదయ్యా నీ ఓడి రాత బాగాలేదయ్యా అంటే, అరే నీ రాత బాగాలేదట్రా అని చూచి రాత నేర్పుదురు అనమాట. అంటే హ్యాండ్ రైటింగ్ ఇది నేర్పుదురు. అరే నువ్వు లెక్కలలో తక్కువ ఉన్నావట అంటే లెక్కల సబ్జెక్ట్లో కొద్దిగా ట్యూషన్ పెట్టించడము, లెక్కలు చేయించడం, ఇట్లా పిల్లల మీద ఒక అజమాయిషి, ఒక రకమైనటువంటి ఒక అబ్జర్వేషన్ అనేది ఉండేది. ఇప్పుడు కథం ఏదన్నా పిల్లగాడిని పట్టుకొని పోవాలి, లక్షలు కట్టాలి, మంచి స్కూల్లో చేర్పించాలి, ఇక వాడు పోతాడు వస్తాడు, మందకు పోయిన ఎద్దు ఓడు వచ్చుడు అన్నట్టే తప్ప తల్లిదండ్రుల అజమాయిషి తక్కువడం వల్ల తర్వాత తల్లిదండ్రుల ఇంటరాక్షన్ తగ్గింది. ఒకప్పుడు పిల్లలు ఏదైనా పొరపాటు అక్కడో ఇక్కడో తప్పు చేస్తే తల్లిదండ్రులు కొంత దూషించో కొంత దండించో వాళ్ళను సన్మార్గంలో పెట్టేది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు కూడా నడవడిక చాలా చక్కగా ఉండేది. అంటే పిల్లలు తప్పుతో పోతారు అని పరుష పదజాలం తల్లిదండ్రులు పిల్లల ముందర తిట్టుకోకూడదు. ఇప్పుడేముందండి, అసలు ఇష్టం వచ్చినట్టు రఫ్ ఆడిస్తున్నారు అనుకోరాదండి. అసలు మనము ఇవాళ ఆ ట్రెడిషనల్ వే లోపల ఏ వేమన పద్యము, ఏ సుమతి పద్యము, అదో ఇదో చెప్పి ఇది అర్థం చేసుకో, ఇదంటే హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్ టు మీ, దిస్ ఈజ్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైమ్, యూ ఆల్ వేస్టెడ్ యువర్ టైమ్ ఇన్ ఆల్ దిస్ అని వాళ్ళు మనకి ఇంగ్లీష్లో సమాధానాలు చెప్పేటువంటి, ఓన్లీ డబ్బు వచ్చే పనులు మాత్రమే చేస్తారు. ఇట్స్ ఆల్ కమర్షియలైజ్డ్. నౌ ఎడ్యుకేషన్ ఈస్ ఏ బిజినెస్, ఇది ఒక వ్యాపారంగా తయారు. విలువలు, మోరల్ సంస్కారం, అసలు మోరల్ కంటెంటే లేదు.
అసలు స్పిరిచువల్ కంటెంట్ లేదు. తర్వాత హౌ ఏ మ్యాన్ కెన్ బి అన్ అసెట్ టు ది సొసైటీ. ఒక విద్యార్థి సమాజానికి ఏ రకంగా ఒక ముడి పదార్థంలాగా తయారవుతాడు, ఎట్లా సమాజ అభివృద్ధికి కృషి చేస్తాడు, ఎట్లా సమాజంలో నడవడిక ఉండాలా అనేటువంటి ఆలోచన సరళి అనేది ఏమాత్రం లేదు. అసలు నా ఉపాధ్యాయులు ఒకటా చెప్పట్లేదు, తల్లిదండ్రులకు ఆ శ్రద్ధ లేదు, అదంతా లేకు. ఇప్పుడు మేము చిన్నప్పుడు అంటే మేము ఎక్కడో మా ఊరు నుంచి అంత దూరంలో చదువుకుంటే సెలవులు వస్తే అన్ని చందమామ పుస్తకాలన్నీ కట్టగట్టి వాటిని కుట్టి వాటి దగ్గర పెట్టుకుంటువి. ఆ చందమామలు, బాలమిత్రలు ఇట్లాంటి అన్ని చదివి కథలు నేర్చుకుంటుంటివి, ఎన్నో చేస్తుంటివి. టీచర్లు కూడా ఏదైనా తప్పు చేస్తే కొట్టేది కదా సార్? చాలా చాలా వట్టి కొట్టుడు కాదు అసలు. అసలు 2 వేళ్ల మధ్యలో పెన్సిల్ పెట్టి ఇట్లా ఒత్తేది. ఒక్కసారి ఏదైనా పొరపాటు చేస్తే మ్యాథమెటిక్స్ సార్తోనో ఇంగ్లీష్ సార్తోనో తప్పు ఒక శిక్ష పడితే అది పిల్లలు కూడా నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ తప్పు మళ్ళా పొరపాటు చేయకుండా ఉండేవాళ్ళు అనమాట. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. జనరల్గా మాకు ఏంటంటే పద్య భాగాలు ఉండేది, అంటే తెలుగు పద్యాలను బై హార్ట్ చేసి చదవాలా. మాకు ఒక తెలుగు పండితుడు ఉండే, ఆయన చాలా గొప్ప కవి. అయితే మాకేందంటే ఈ నంది తిమ్మన పారిజాతాపహరణం అనే ఒక ఇది ఉంటుంది కదా పద్య భాగం, దాంట్లో కొన్ని పద్యాలు ఆయన బైహార్ట్ చేయమని చెప్పేది. అయితే అందులో ఒక పర్టికులర్ పద్యము నేను ఎందుకో మొత్తానికి ఆటకూరతనంతో దాన్ని నేను బైహార్ట్ చేయలేదు. నేనేమో చిన్నగా ఉండడం వల్ల ముందు సీట్లో కూర్చున్న తర్వాత ఆ పద్యం చదువుంటే నేను చదవలేదు అని ఏం చేసిన సార్తో తిట్లు తిన్నా. ఆ తర్వాత సారు కొద్దిగా సేపు ఇట్లా బయటికి పోయి వచ్చేంతట్లో నేను మొదటి సీట్ నుంచి మళ్ళీ 3వ బెంచ్లోకి పోయి కూర్చున్నా. ఈలో కూడా అందరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ పద్యం చదివిన వాళ్ళందరూ బైహార్ట్ చేసిన వాళ్ళందరూ చదవాలి. ఒకటి చదివిన, 2 చదివిన, 3 చదివిన, 4 ఇట్లా చదివిన, 3వ నేను తిన్నా. ఈలో కూడా సార్ మళ్ళీ క్లాస్ రూమ్కి వచ్చి, అరే శరత్గా నువ్వు అక్కడెందుకు కూర్చున్నావు, నీ సీట్కి ఇక్కడ కదా, నువ్వు గట్టెందుకు పోయినావు అంటే, అది నేను అక్కడికి ఎందుకు పోయినా అని తప్పించుకోవడానికి ఏం చేసిన, సార్ నాకు పద్యం నోటికి వచ్చేసింది అని అనగానే, అరే ఇప్పుడు అడిగితే రాదన్నావు కదా, ఇప్పుడు ఎట్లా నీకు వచ్చింది అన్నాడు. లేదు వచ్చింది సార్ అన్న. నేను నమ్మా అన్నాడు. ఇది చదువు అన్నాడు. అంటే నేను ఆ పద్యం చదివి వినిపించిన. ఆ పద్యం ఏంటంటే, జలజాతాది వాసవాదిసుర పూజా భాజనం బై తనర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరం అచ్చో వామపాదం నందర్నె లతాంగి నాథుల్ నేరములు చేసరే అని పేరెన్నిక గల కాంతలు ఉచిత వ్యాపారములు నేర్తురే అని నందితిమ్మ రాసిన పద్యం. ఎంత కఠినతరమైనటువంటి పద్యాలను కూడా క్షణాల మీద గ్రహణ శక్తి, వినడము, అర్థం చేసుకోవడము, ఆ భాష, ఆ సాంప్రదాయము, అది ఒక తరం వాళ్ళకి అట్లా మనకు అబ్బింది. ఆనాడు గురువులు అంటే ఎంత గౌరవం అండి. మీరు నమ్ముతారు నమ్మరో, మేము సైకిల్ మీద పోతున్నా కానీ మాకు చదువు చెప్పే మా తెలుగు మాస్టర్ కానీ, ఇంగ్లీష్ మాస్టర్ తిరుమలరావు గారని, ప్రభాకర్ రావు, ఇట్లా టీచర్లు వస్తే మేము సైకిల్ దిగి వాళ్ళకి దండాలు పెట్టి పోయేటువంటి ఆ వినయ విధేయతలు, ఆ వినమ్రత, ఆ లక్షణాలు అవి ఉండేది. అంటే నేను ఎందుకు అంటే ఇటీవలి కాలంలో విద్యా విధానంలో వచ్చినటువంటి మార్పులు, నేను మన ఆకునూరి మురళి గారి 2-3 ఇంటర్వ్యూస్ చూసినాను. అంటే ఆయన విద్యా కమిషన్కు రాజీనామా చేసిన తర్వాత ఆయన కొన్ని విషయాలు మాట్లాడినాడు. దాంట్లో కొన్ని విషయాలు ఆయన పాపం చెప్పలేకపోయినాడు. అంటే సార్కి ఇంకా అంటే తాను కృతజ్ఞతా భావంలోనే ఉన్నట్టుగా భావిస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు ఒక బాధ్యత అప్పగించింది. ఆ బాధ్యతలో తాను కొంత ప్రాధాన్యత గల పొజిషన్లో ఉండి తాను ఇచ్చిన రికమెండేషన్స్, తాను ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా, ఇప్పుడే నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తే అవసరం తీరంగానే వీళ్ళు ప్రభుత్వాన్ని తిడతారు అనేటువంటి విమర్శ వస్తుందని వెరిచినాడో ఏమో కానీ అసలు వాస్తవాలు సార్ చెప్పలేకపోయినాడు. ఒకటేమంటే, ఈ ప్రభుత్వాలు కొంతమంది ఎవరైతే సమాజం మీద ఎదురు తిరిగి సమాజంలో జరిగే తప్పును ప్రశ్నిస్తూ సమాజాన్ని ఒక పద్ధతిలాగా ఉండాలనుకుంటారో, ప్రభుత్వంలో జరిగే అవినీతి విధానాన్ని ఎండగడతారో, అట్లాంటి వాళ్ళకి ఎప్పుడూ ఒక సమస్య ఉంటుంది. అదేమంటే వాళ్ళు వ్యక్తిగతంగా మంచి నడవడిక కలిగి ఉండాలి. వాళ్ళకి ఏదైనా బాధ్యత అప్పగించినా కానీ చక్కగా డ్యూటీ మైండెడ్గా వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇప్పుడు సార్ కూడా అట్లనే చక్కగా కృషి చేసి విద్యా కమిషన్లో ఉండి ఒక రిపోర్ట్ ఇచ్చినాడు. ఆ రిపోర్ట్ అమలు అవుతుందా, అవుతుందా, రేవంత్ రెడ్డికి చదువు
విద్యా విధానం మీద ఆసక్తి ఉంటుందా? ఉండదు. ఒకసారి ఏం జరిగిందంటే యాక్చువల్లీ రేవంత్ రెడ్డి దగ్గరికి నేను పోయినాను కలవడానికని. ఆకునూరి మురళి గారు కూడా వచ్చినారు. మేమిద్దరము ఇక్కడ వాళ్ళ ఇంట్లోనా, ఆఫీసులో సెక్రటరేట్లో ఆ రోజున, అంటే ఏ రోజైతే నేను ఫస్ట్ సారి రేవంత్ రెడ్డిని కలిసినానో ఆ రోజు ఆకునూరి మురళి గారు అక్కడ ఉండే. మేమిద్దరం మాట్లాడుకున్నాం. అదే ఫస్ట్ టైం వీఆర్ ఎక్స్పోజ్ టు ఈచ్ అదర్. అది ఇది నేను చూస్తుంటానండి, చాలాసార్లు మీ ఇవి చూశాను, ఇంటర్వ్యూస్ అవి చూసినాను. యూఆర్ వెరీ వెల్ రెడ్. అది ఏదో సరే, సార్ పట్ల కూడా నాకు చాలా అమితమైన గౌరవం. మేము మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడే నేను నా అసంతృప్తి వ్యక్తం చేసిన. అయ్యా సార్, ఇంత ఈయన కాసి నక్కలు పెట్టినట్టుగా గీనేంది సార్ అని అన్నా. సార్ అన్నాడు, ఇప్పుడు మనం అప్పుడే అనద్దు, ఇప్పుడిప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది, తొందరపడద్దు. ప్రభుత్వంలో అందరూ తెలిసిన మేధావులే ఉంటారా, కొందరు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, మనం తొందరపడద్దు అని సార్ అన్నాడు. అదే రోజున నేను రేవంత్ రెడ్డిని కలిసిన 10 నిమిషాలు మాట్లాడిన. అదేదో జిఓఎంఎస్ నెంబర్ 46 వాళ్ళ విషయంలో బయటికి వచ్చేసి ప్రెస్కి చెప్పేసిన 7 మెదళ్ళు అంతా పెండ ఉన్నది, ఈయన వల్ల ఏం జరగదు, ఈయనకు అసలు పరిపాలన మీద అవగాహన లేదు, ప్రజా సంక్షేమం మీద ఆర్ద్రత లేదు. అర్థమైపోయింది. అసలు మొత్తం స్కానింగ్ రిపోర్ట్ చెప్తే నన్ను కొంతమంది తిట్టారు. అహంకారం ఉందా? అసలు యాటిట్యూడ్ అనేది ఎట్లుంటుందంటే, ఇప్పుడు సపోజ్ మీరున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా సీఎం కాకుండా ముందు యాటిట్యూడ్ లేదా? సరే, అది అప్పుడు ఎట్లా చచ్చాడో మనకు కాకుండా ముందు వాళ్ళ ఇంటికాడ కూడా మీరు ఒకసారి కలిసి అన్నట్టు నా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే విషయం అది ఏంటంటే, అది అప్పుడు మేము అంటే పార్టీలో చేరిన తర్వాత ఆయన అక్కడ చెప్పినాడు ఏమని, నేను హైదరాబాద్కి వచ్చినాక మీరు ఒకసారి నన్ను కలవండి అని అన్నాడు. అంటే ఆ ప్రత్యేకంగా ఆయన ఆ మాట చెప్పిన తర్వాతనే నేను ఆయన దగ్గరికి పోవడం జరిగింది. సరే, ఆ సంఘటనలో ఆయన ఇప్పటికి మార్పు వచ్చింది గమనించారా? అసలు నక్కకు నాగలోకి అనుకున్నంత మార్పు వచ్చేసింది అనమాట ఆయన యాటిట్యూడ్లో. అంటే అధికారంలోకి రావడానికి ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువును, ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం మనందరం చేసింది కూడా ఆయనే చేసినట్టే. అట్లా చెప్తేనే చేసిరు అన్న లైన్ క్రియేట్ చేసుకోవడమో. నా సలహా సంప్రదింపులతోనే ఇదంతా జరుగుతుంది. ఈ మొత్తం ఈ వనమంతా పూలు పూసేది, కాయలు కాసేది నా వల్లనే అని. అంటే తోటమాలి లేదు, లేదంటే ఎవడు లేదు, పెట్టిన లేదు. ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది మనకు తెలుసు కదా. ఏ మేరకు ఆయన కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడినాడు, ఏ మేరకు చేసినాడు అనేది మనకు తెలుసు. ఏది ఏమైనా కానీ అది చూసిన తర్వాత నేను చెప్పినాను. సరే, తర్వాత కాలంలో ఏం జరిగింది, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడము, సరే రైట్ ఆర్ రాంగ్, కొంతకాలం తర్వాత అందరూ నా అభిప్రాయాలతో ఏకీభవించడం పట్టినారు. ఇవాళ దాదాపుగా నేను ఆనాడు ఏం మాట్లాడినానో ఇవాళ ప్రతిపక్షాలు అందరూ అదే మాట మాట్లాడుతున్నారు. ఆకునూరి మురళి సార్ కూడా రాజీనామా చేసిండంటే ఒక రకంగా అసంతృప్తి ఉంటేనే కదా. అసంతృప్తి కాదు, సారు కొంత మనక్షోభకు గురైనాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిల్పి ఉన్నాడు అండి, ఒక చక్కని శిల్పం చెక్కుతాడు. ఆ శిల్పానికి సరైన ఆదరణ, మర్యాద, గౌరవం లేకపోతే అది ఎందుకు చెక్కినట్టు అండి? ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు రావాలా, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ కొత్త రాష్ట్రానికి ఒక దిశ, ఒక నిర్మాణము విద్యా వ్యవస్థ ద్వారానే సాధ్యమవుతుందని పాపం అహర్నిశలు కృషి చేసినటువంటి ఆ శ్రమ, నీకు బూడిదలో పోసిన పన్నీర్ అయితే ఎవరికైనా బాధ ఉంటుంది కదా, ఆయనే కాదు కదా, ఎవరికైనా బాధ ఉంటుంది. మాకు ఒక చిన్న కథ ఉండేదండి చిన్నప్పుడు, ఉద్దాలకుడి భార్య అని. అంటే ఉద్దాలకుడు అనే ఒక మహర్షి తన తల్లిదండ్రులకి ఇది పెడతాడు అనమాట, పిండ ప్రదానం చేస్తాడు. ఆ పిండాలను వచ్చేసేసి గోవుకు పెట్టాలి, ఆవుకు పెట్టాలి. అయితే ఉద్దాలకుడి భార్యకి ఏంటంటే భర్త ఏం చేసినా దానికి వ్యతిరేకంగా చేయడమే ఒక అలవాటుగా ఉందన్నమాట. సో ఆమె ఏం చేస్తుంది, ఈ పిండాలను పట్టుకుపోయి పెంట కుప్పం మీద వేస్తానట. అంటే ఉద్దాలకుడి భార్య అంటారు కదా, ఎవరు రేవంత్ రెడ్డి కూడా ఉద్దాలకుడి భార్యే. ప్రజలకు ఏది అవసరమో గద్దప్ప మిగతా అన్నిటి మీద దృష్టి పెట్టుకుంటాడు. ఆ రకమైనటువంటి ఒక అహంభావి, ప్రజల పట్ల రవ్వంత కూడా ప్రేమానురాగాలు లేని వ్యక్తి. ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మనము ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి మనం వచ్చినాం. ఇవాళ గ్రామీణ రైతాంగం ఉంది. రైట్ ఆర్ రాంగ్, ఇవాళ మనం కేసీఆర్ను చాలా విమర్శించినాం, ఎంత విమర్శించాలో అంత విమర్శించినాం. కేసీఆర్ చేసిన కొన్ని మంచి పనులను కూడా మనము అప్పుడు ఎప్పుడు మనం చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు రైతు బంధు అనేది ఒక కార్యక్రమం ఉంది. ఏది పెట్టుబడి సాయం, గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు చాలా కష్టం ఉంటుంది. అంటే వర్షం పడింది, ఇప్పుడు మృగశిర ప్రవేశం 7 జూన్కు వర్షాలు మొదలైతే విత్తనాలు అవసరము, ఎరువులు అవసరము. ఇట్లాంటి పరిస్థితులలో ఈ పెట్టుబడి సాయం అనేది ఒక గొప్ప ఇంధనం లాగా ఉపయోగపడుతుంది. అట్లాంటి ప్రోగ్రామ్
కేసీఆర్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా రైతులకి చాలా ఆనందం వచ్చింది, రైతు కళ్ళల్లో కొంత ఇది ఉండేది. ఇతను ఏం చేసినాడు, అట్లాంటి ప్రోగ్రామ్స్ మేము కంటిన్యూ చేస్తామని చెప్పడమే కాకుండా అంతకంటే మెరుగైన విధానాల్లో తీసుకొస్తానన్నాడు. అన్న తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినాక ఆ పని మాత్రం చేయడం లేదండి. ఎంతసేపు రైతు బంధు అనే దాని మీద దృష్టి సారించలేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే రబీకి ఓన్లీ 2 ఎకరాలకే ఇచ్చినాడు, ఇంకా అసలు ఇవ్వలేదు. అంటే నేను అనేది ఏంటంటే ప్రజలను మోసపుచ్చి ఏదో రకంగా అధికారంలోకి రావాలన్నటువంటి దృక్పథమే ప్రదర్శించాడు. ఒక రకంగా మనం కూడా కొంత బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మన కృషి కూడా చాలా ఉంది. అయితే మనమందరం ఏం ఆశించినాము, ఈ అమ్మాయి దొరల పాలన, ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ కుంభకోణాల ప్రభుత్వం పోతే కాంగ్రెస్ అంత పెద్ద 100-150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, మంచి నాయకత్వం వస్తుంది, మేలు జరుగుతుంది, తర్వాత చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్నారు అనేటువంటి ఒక భావనతో మనం ఆలోచించినాము. కానీ మనకేం తెలుసు ఇంత దుర్మార్గంగా ఉంటుందని. ఎందుకంటే మీ సెంట్రల్లో ఉండే పార్టీ నాయకులు ఏం సూపర్విజన్ చేయట్లేదు, అస్సలు లేదు. అసలు ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీకి అసలు పట్టేలేదు, అది పెద్ద లేదు కాదు. ఈ ప్రభుత్వం అంటే ఒక 2-3 రాష్ట్రాలలోనే కాంగ్రెస్ అధికారం ఉంది. ఈ రాష్ట్రాల నుంచి పోయేటువంటి డబ్బుల మీదనే ఆధారపడ్డ పరాన్న బుక్కు ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. కాబట్టి వాళ్ళు ఒక రకంగా రేవంత్ రెడ్డికి భయపడుతున్నారు. ఇతను కాకపోతే ఇంకా ఏ సీఎం ఉన్నా పంపిస్తాడు కదా, ఎందుకు అది వాళ్ళు అదే ఆలోచించట్లేదు. అసలు ఏ మూల ఉద్దేశాలతో ఈనాడు మనం ప్రభుత్వాన్ని మార్చినారు తెలంగాణ ప్రజలు, ఆ పాపం వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా అనేటువంటి పరిశీలన ఒక్కసారి చేయలేదండి ఇప్పటి వరకు. అసలు ఎప్పుడన్నా డిస్కషన్ ఉండాలిగా, ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడగా. ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ప్రజల మధ్యలోకి పోతాడు. ఢిల్లీ లోపల అక్కడ రైల్వే దగ్గర పోయి పోర్టర్ లాగా అవతారం ఎత్తుతాడు, మెకానికల్ అవసరం అవుతాడు. అట్టనే తెలంగాణకు ఒకసారి రావచ్చు కదా, వై కాంట్ హీ కమ్? ఒకసారి 2.5 years ఒక్కసారి ఏదైనా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యమంత్రి లేదు, పిసిసి అధ్యక్షుడు ఎవరు లేడు, నేనే పోతా, నేను పోయి కనుక్కుంటా, ఐ వాంట్ టు వెరిఫై వాట్ ఈస్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అండ్ హీ షుడ్ హావ్ మేడ్ సమ్ పర్సనల్ సూపర్విజన్. అంటే ప్రభుత్వాలకి కొంత భయం ఉంటుంది, అరే మా పార్టీ హైకమాండ్ విల్ హ్యావ్ ఏ ట్యాబ్ ఆన్ అస్, దే విల్ ఎగ్జామిన్ అవర్ పర్ఫార్మెన్స్. మాకు పర్ఫార్మెన్స్ బేస్డ్ కంటిన్యూషన్ ఉంటుంది తప్ప పర్ఫార్మెన్స్ లేకుంటే మమ్మల్ని కంటిన్యూ చేయరు అనే ఒక భయం ఉంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. వీడు అదంతా ఏది లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి 2034 వరకు నేనే ఉంటా అంటాడు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి నేనే చేస్తా అంటాడు. అది ఏం మాటలు నాకేం అర్థం కాదు. మరి పార్టీ హైకమాండ్ కానీ బుద్ధి ఉందా వాళ్ళకు? నువ్వెట్లుంటావురా 2034 దాకా? నువ్వు అదే కదా. ఇప్పుడు ఎట్లయితే టేల్ ఈజ్ వ్యాకింగ్ ది ఇదనమాట. ఇప్పుడు తోకనే కుక్కని ఆడిచ్చే స్థితికి వెళ్ళిపోయింది. అసలు ఇప్పుడు ఈయనకంటే సీనియర్లు ఉన్నారు, ఈయనకంటే పార్టీలో ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్నాడు. వాళ్ళు ఎవడు కూడా మరి నువ్వు ఈ మాట ఎట్లా మాట్లాడతావు అనే మాట ఎవడన్నా ఉన్నాడా? అసలు మనకు డౌట్ వస్తుంది. అసలు అంత కాంగ్రెస్ మీన్స్ ఓన్లీ రేవంత్ రెడ్డి అండ్ రీజనల్ పార్టీ అన్నట్టు అయిపోయింది. అంతకంటే అధ్వానం సార్, అంతకంటే అధ్వానం. సొంతంగా ఏర్పాటు చేసిన పార్టీ అయితే ఉందా? అదే కదా. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు చాలా దాని ఒక్కటని కాదండి, ఎన్ని విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రియంబర్స్మెంట్, పేద విద్యార్థులు మనం మాట్లాడుకుంటే పోతే వెళ్తుంది. ఇప్పుడు ట్రెండింగ్ అయితే బండి సంజయ్ ఇష్యూలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎన్నడూ పెట్టనని ప్రెస్ మీట్లు పెట్టిండు. అదేందో ఒకసారి విన్న తర్వాత దానికి హరీష్ రావు డిఫరెంట్ గా మాట్లాడిండు. దాని మీద మొదట ఒక విషయం చెప్పాలి సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే నాకు చాలా గౌరవం. ఆనెస్ట్లీ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. నా దృష్టిలో ఆయన ఒక ఉద్యోగానికి వదిలెట్టేసేసి ఒక దళిత పార్టీకి, ఒక బహుజన్ సమాజ్ పార్టీకి లీడ్ చేద్దామని, దళితులందరినీ ఐక్యం చేస్తానని, దళిత సమాజం యొక్క అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానంటే, దళితుల్లో అంత చక్కగా చదువుకున్నవాడు, విద్యావంతుడు, ఈయన వల్ల దళిత సమాజానికి న్యాయం జరుగుతుందని చాలా ఆశపడ్డా సార్. ఆనెస్ట్లీ అదే భావనతో నిన్న. కానీ నాకు ఆయనంటే ఒక హిమాలయ పర్వతం లాగా కనపడిన ఒక వ్యక్తి ఒక్కటేసారి ఆయన రాజీనామా పెట్టి బీఆర్ఎస్లో చేరంగానే నా అభిప్రాయం అంతా మారిపోయింది సార్. ఐ ఫెల్ట్ దట్ ఈజ్ ఆల్సో లైక్ ఎనీ అదర్ ఆపర్చునిస్టిక్ పాలిటిషియన్ అని అనిపించింది. బహుజన రాజ్యం తీసుకొస్తున్నాడు సార్. ఆయన గురించి వ్యక్తిగతంగా మనం అంతగా సార్ ఆయన రాజకీయాలకు వచ్చిండు, బహుజన రాజ్యం. ఇప్పుడు రేపు మీలాంటి వాడు విచక్షణ కోల్పోయాడు సార్, ఒక రకంగా చెప్పాలి. రేపు ఎవడన్నా కూడా వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలలో నేను బహుజన రాజ్యం అంటే నమ్ముతారా?
అసలు బహుజనులకి ఆయన వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం జరిగింది. ఇవాళ బహుజనుల నాయకత్వమే డౌట్ఫుల్గా, వాళ్ళ క్రెడిబిలిటీ గ్యాప్. రేపు ఇంకెవరు చెప్పినా తిట్టి మళ్ళీ వాడు అమ్ముడు పోతాడు, అసలు ఎక్కువ తిట్టేవాడు తొందరగా అమ్ముడు పోతాడు అనేటువంటి ఒక నానుడి ఈనాడు సమాజంలో వచ్చేసింది సార్. ఈయన దాన్ని స్టాండర్డైజ్ చేసి పరుస్తున్నాడు. అంటే నీకు అవకాశాలు వచ్చే వరకు ఎవరిని పడితే వాడిని ఏదంటే అది అనాలే, నీ అవసరానికి నువ్వు వాడుకోవాలా అనే ఒక దరిద్రపు భావన సొసైటీలో ఏర్పడింది సార్ వల్ల. ఇప్పుడైతే ఇది ఒక వాయిస్ జస్ట్ వినిపిస్తా. ఏది ఆ బండి సంజయ్ సత్వరంగా న్యాయం చేసిన అవి అని అంటున్నారు కదా, మీరు ఇప్పటి వరకు కూడా సిట్ ఎందుకు వేయలేదు చెప్పండి? బండి భగీరథ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం, ఇలా సిట్ ఎందుకు? ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు సార్, బీఆర్ఎస్ పార్టీ. ఇద్దరు కేసీఆర్ యొక్క మాట తూచా తప్పకుండా నెరవేరుస్తాం, మేము కేసీఆర్ సైనికులం, కేసీఆర్ విసిరిన బాణం అంటారు. ఇద్దరు కూడా బీఆర్ఎస్లు. ఇప్పుడు హరీష్ రావు ఏమో టాప్ 2-3లో ఉంటాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా జనరల్ సెక్రటరీ ఇచ్చారు, ఆయనను కూడా టాప్లోకి తీసుకుపోయారు. ఎవరు తీసుకుపోయారు? ఒకటిగా ఆయన అనుకుంటున్నాడు నాకేదో టాప్ పొజిషన్ ఉందని. ఏమీ లేదు. ఆయనే ఎప్పుడన్నా సపోజ్ రైట్ ఆర్ రాంగ్ ఏదన్నా ఒక విషయం లోపల ఒక విధాన నిర్ణయంలోనో ఒక ఆలోచన సరళినో కేటీఆర్తోనో విభేదిస్తానో హరీష్ రావును విభేదిస్తానో ఆయన మళ్ళా గతంలో ఉన్న స్థానం కంటే కిందికి పడిపోతాడు. హిమాలయ పర్వతం మించి మెడలు పెట్టి నెట్టగలిగిన స్వభావం గల వాళ్ళు ఈ దొరలు. మీరు చాలా పొరపాటు పడుతున్నాడు. అంటే ఎట్లుంటుందంటే ఈ భూమినంతా నేనే మోస్తున్నాననే భారం ఆయన భావన ఆయనకుంటే ఉండొచ్చు కాక, కానీ వీ ఫీల్ వెరీ సారీ. అయినా ఇంకో విషయం చెప్పాలి మైపాల్ సార్, ఈ కేసులో మీకు విషయం మన బీఆర్ఎస్ గురించి గట్ల పోయే కుక్క కూడా పట్టించుకోవట్లేదు. మీరెందుకు ఆ బీఆర్ఎస్ గురించి అంత చర్చిస్తారో నాకు అర్థం లేదు. బికమ్ రిడెండెంట్. వాళ్ళు ఈరోజు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారంటే ఏ విషయం మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా వాళ్ళ పార్టీ యొక్క ఇమేజ్ను పెంచుకోవాలనే దాంట్లో రకరకాల విధానాలు చీప్ టాక్టిక్స్ చేసేసి ఏదో ఒక విధంగా వార్తల్లో మాత్రం ఉండాలన్న ఒక ఆలోచనలో ఉన్నారు తప్ప వాట్ ఈజ్ యూస్ఫుల్ టు ద సొసైటీ, వేర్ వీ వెంట్ రాంగ్, వై హౌ వీ షుడ్ రిఫార్మ్ అవర్ సెల్ఫ్స్, హౌ వీ షుడ్ రిఫార్మ్ అవర్ పార్టీ, అసలు ఎక్కడ మనతో పొరపాటు జరిగింది గా రకమైనటువంటి విశ్లేషణ లేదండి, ఆ రకమైన పునరాలోచన లేదు. సోషల్ మీడియా వల్లనే ఓడిపోయినామని చెప్పి సోషల్ మీడియానే కబ్జా చేశారు. అరే సార్ మీకు చెప్పారు అంత లుచ్చా ఛానల్ అన్ని పెట్టారు. అలా కాదు, సోషల్ మీడియా మీద ఇవాళ ఒకప్పుడు నేను సోషల్ మీడియా గురించి రేవంత్ రెడ్డి నీచంగా మాట్లాడితే చాలా బాధపడ్డా. ఇప్పుడు ఈ నిన్న మొన్నటి ఉదంతం చూసిన తర్వాత ఇదేం సార్, అది అసలు ఏమన్నా అర్థం ఉన్నదా? అసలు ఎక్కడన్నా సామాజిక కోణం ఉందా, సామాజిక పరమైనటువంటి ఆలోచన ఉందా? అసలు పూర్తిగా భజన బృందాలలాగా సోషల్ మీడియా తయారైతే కొద్దిగా బాధగానే. సార్ ఇప్పుడు మనం పబ్లిక్ అవేర్నెస్ కోసం ఈ బండి భగీరథ కేసులో సిట్టు వేయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటుండు, వేయొద్దని హరీష్ రావు అంటుండు. ఇప్పుడు వేస్తే మంచిదా వేయకపోతే మంచిదా ఇట్లాంటి కేసులలో? అంటే మరి ఇప్పుడు జనరల్గా క్లారిటీ కోసం సార్ ఒక రకంగా నేను హరీష్ రావు భావనతో నేను యాక్సెప్ట్ చేస్తా సార్. ఎందుకంటే మేము యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో వి యూస్ టు హియర్ లాట్ అబౌట్ దిస్ ఎకనామిక్స్, ఇవన్నిటి మీద బాగా శ్రద్ధ వహించేది. ఒక విట్టి బ్రిటిష్ ఎకానమిస్ట్ అంటే కొత్త ఇతను ఒక విషయం చెప్పినాడు. భారతదేశం లోపల పరిపాలనా విధానంలో ఏదైనా ఒక విషయం లోపల నిర్ణయం చేయాలని అన్నప్పుడు నిర్ణయం చేయలేని తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అసమర్థులతో ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ అసమర్థులు, వాళ్ళు ఏం సాధించలేరు కాబట్టి వాళ్ళందరూ గుంపుగా కూర్చొని మేమేం సాధించలేమని చెప్పి డిక్లేర్ చేస్తారన్నాడు. అంటే అతను ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే కమిటీ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ కెనాట్ ఇండివిజువల్లీ డూ ఎనీథింగ్ బట్ కలెక్టివ్లీ సిట్ అండ్ డిసైడ్ దట్ నథింగ్ కెన్ బి డన్ అని. అట్టనే ఈ సిట్టులు పిట్టులు ఇప్పుడు ఇప్పటివరకు ఇన్ని సిట్లు కన్స్టిట్యూట్ అయినాయి సార్. ఏ సిట్ ఏం తెలిసింది? ఇప్పుడు కేసీఆర్ సిట్లు వేసినాడు, రేవంత్ రెడ్డి సిట్లు వేసినాడు. ఏదైనా నీరు గార్చాలంటే ఒక అంశాన్ని సర్వనాశనం చేయాలా, దాని యొక్క ప్రాధాన్యత తగ్గించాలన్నప్పుడు ఓ కమిటీ వేసి కూర్చోవడం. మనం చూడలేదా సార్ తెలంగాణ మీద ఎన్ని కమిటీలు వేసిన? ప్రణబ్ ముఖర్జీ కమిటీ, వాడు కమిటీ, ఈ కమిటీ, వాడోడు వీడోడు, అదేమన్నా ఇడ్లీనా దోశనా తెలంగాణ ఇచ్చుడని ఓడు, ఇట రకరకాల వ్యవహారం. సో ఇది కాంగ్రెస్ సంస్కృతి అనమాట. ఏంది
కేసీఆర్ కూడా గదే కాంగ్రెస్ తూర్పు ముఖ్య కదా సార్, ఆ దానిలో ముఖ్య కదా, ఆయన గట్టనే కమిటీలు వేసినాడు, ఈయన గదే కమిటీలు వేసి కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సివిల్స్లో పాస్ అయ్యి టాప్ ర్యాంకులో వచ్చి ఐపీఎస్ ఎస్పీ అయిండు. మరి డీజీపీ క్యాడర్ దాకా పోయిండంటారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి తెలియదా సిట్ అవసరం లేదు, వేసినా కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని? ఈయన ఐపీఎస్. ఒక విషయం చెప్పాను, మనం ప్రవీణ్ గారి పట్ల కొంత సానుభూతి ఉండాలి. ఇప్పుడు ఆయన మాట్లాడేది ఆయన భాష కాదు కదా, అది బీఆర్ఎస్ భాష. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పమంటే సారథ్ చెప్తాడు. అంటే ఓన్గా చెప్పింది కదా. ఎట్లా చెప్తారండి, అసలు ఓన్గా చెప్పడే వాళ్లకు బీఆర్ఎస్లో స్థానమే ఉండదు. నీ సొంత అభిప్రాయాలు చెప్పడము, నీ సొంత విచక్షణ, నీ సొంత ఆలోచనతో మాట్లాడడం అనేది చచ్చినా జరగదు. మరి హరీష్ రావు అదే పార్టీ కదా సార్. హరీష్ రావు వాళ్ళ బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ సార్. ఈయన దళిత నాయకుడు, వాళ్ళేమో దొరలు, వాళ్ళకు మరి అంతే. ఇప్పుడు రాజు దగ్గర పనిచేసే మంత్రి రాజుగారి కొడుకుతో గొడవ పడ్డాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అవసరమైతే రాజు కొడుకునైతే విడిచిపెట్టాడు కదా, మంత్రిని తీసి పారేస్తాడు. సో కాబట్టి ఇది ఆయన తన స్థాయి ఏంటిది, తన పద్ధతి ఏంది, తాను ఏం మాట్లాడితే బీఆర్ఎస్లో నెగ్గుతుంది అని గ్రహించి ఎప్పుడు ఆ రకంగా మాట్లాడాలి, అంతే తప్ప ఇది అనవసరమైనటువంటి విషయం. ఇక సార్ గురించి ఎక్కువ మాట్లాడాలి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను టాపిక్ గురించి సార్, ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది సమాజానికి చైతన్యం చేయడం కోసం. సార్ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసేయి, ఒక ఎక్సో వై ఉన్నాడు. ఇప్పుడు ఇంకొకటి ఒక ఆడియో ఆయన చూపించిన మొబైల్ ఫోన్, అది మీడియాలో వచ్చిన మొబైల్ ఫోనే, మేము చూసింది మీడియాలో వచ్చిందే, ఎందుకంటే మీ పోలీస్ అధికారులు చెప్పడం లేదు. ఆయన మీకు సరెండర్ చేసిన మొబైల్ ఫోన్, ఆ మొబైల్ ఫోన్ ఆయనది కాదు అని బాధితురాలు వాళ్ళ కుటుంబం అంటా ఉన్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? దాంట్లో సిమ్ కార్డు లేదు అని ఇంకొక న్యూస్ వచ్చింది, దానికి మీ ఆన్సర్ ఏంటి? మీరు ఏం చెప్తారు దానికి? ఇప్పుడు ఫోన్ అయినది కానప్పుడు సిమ్ కూడా అయినది అంటే ఉంటేంది లేకపోతే ఇప్పుడు అంటే ఏంది అడగాల్సిన ప్రశ్న. ఇంకొకటి సార్, ఇప్పుడు అన్ని పోలీసు వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీలకు కానీ ప్రతిపక్ష పార్టీలకు ప్రతిదీ చెప్పాలని, అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఈ ఫోన్ వాళ్ళది కాదు, ఈ ఫోన్ వాళ్ళది, ఈ సిమ్ వాళ్ళది, ఇది వాళ్ళది కాదని, అంటే ఒక ఇప్పుడు కాండక్ట్ ఉంటుంది. ఇట్లా నాకు తెలియదు విషయం. ఇప్పుడు ఎట్లుంటుందంటే మనకి ఆఫీసర్లకి ప్రిమాచ్యూర్ పబ్లిసిటీ ఇవ్వకూడదు. ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి ఒక అంశం మీద తరచి అందులో ఏం జరుగుతున్నది ప్రతిదీ తేటతెల్లని చేయొద్దు సార్. అందరికి తెలుసు సంసారం ఏం జరుగుతుంది అని, భార్యాభర్తలు ఏం చేసుకుంటారు సంసారంలో అందరూ తెలుసు. అట్లానే బజార్లో పెట్టుకుంటామా సార్? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో హ్యావింగ్ బీన్ ఇన్ ఎ సీనియర్ పొజిషన్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్, హీ ఆట్ టు హ్యావ్ రిఫ్రెండ్ హిమ్సెల్ఫ్. ఆయనే అంటే తాను రాజకీయ నాయకుడుగా మారిన తర్వాత తాను పోలీస్ అధికారిగా సాధించినటువంటి జ్ఞాన సంపదనంతా బీఆర్ఎస్ యొక్క పునరుద్ధరణకు వాడుతున్నాడు సారు. అది తప్పు అంటున్నాను నేను. అట్లా కాదు, ఇది ఒక చచ్చిన శవం, దీన్ని మీరు ఎత్తలేరు, మీ వల్ల కాదు. అది మీరు ఏం చేసినా కానీ బీఆర్ఎస్ని ఎత్తడం కష్టం. ఎందుకు? బీఆర్ఎస్లో వ్యవస్థీకృతంగా తర్వాత సంస్థాగతంగా మార్పులు ఉండాలి, ప్రజలు నమ్మాలి వాళ్ళను. ఇంకా దెర్ ఇస్ స్టిల్ ఏ క్రెడిబిలిటీ గ్యాప్. రెండవది, నేను ఒక ప్రశ్న, నాకు డౌట్ వచ్చింది, నేను కూడా ఇవన్నీ చూసినాను సార్వి ప్రెస్ కాన్ఫరెన్స్లో, అంటే కొద్దిగా ఎక్కువ శ్రద్ధతో చూస్తాను. ఎందుకంటే హీ టాక్స్ సమ్ వాట్ మీనింగ్ఫుల్, ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, నాలెడ్జబుల్ పర్సన్, సమ్ కమిట్మెంట్ టు ది సొసైటీ ఉంటుంది, సమ్ డిప్రైవ్డ్ సెక్షన్స్ తరఫున సార్ కొంత ఆర్ద్రత కలిగి ఉంటాడని వారి పట్ల చాలా గౌరవంతో నేను చూస్తుంటాను. కానీ ఈ పర్టికులర్ అంశంలో హీ వాస్ ట్రైంగ్ టు సాటిస్ఫై ది బాసెస్, కొంతమందిని సంతృప్తి పరచడానికే మాట్లాడుతున్నాడా అనే యాంగిల్లో మాట్లాడినాడు. నేను అడుగుతున్నాను సార్ని, సపోజ్ ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఎన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, వుడ్ యూ హ్యావ్ రివీల్డ్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ప్రెస్? చెప్పొచ్చా? ఇప్పుడు సార్ కూడా ఐపీఎస్ పద్ధతేనా? ఐపీఎస్ ఉన్నప్పుడు చాలా కేసులు అయినాయి కదా, ఆ కేసులు మనము అవన్నీ మాట్లాడకూడదు. అవన్నీ అంటే సారు తన పోలీసులను అవమానించారు. ఒకటి ఇప్పుడు అంటే తన రాజకీయ సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉండాలి, వారు రాష్ట్రంలో మంచిగా ఎదగాలి, రాజకీయమైన పదవులు అనుభవించాలా, మంచి అవకాశాలు రావాలని కోరుకునేటువంటి వెల్ విషర్స్ మీ. కానీ ఈ బీఆర్ఎస్లో అతను ప్రస్తుతం ఉన్న ఈ దశనే తన జీవితంలో చిరమాంకం అని అనుకుంటే అదంతా పొరపాటు ఇంకోటి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్లో సారు ఇముడుతాడు అని అంటే నాకైతే డౌట్ అండి. కబాబ్ మే హడ్డీ. ఏమనుకుంటుంటే లైఫ్ లాంగ్ వెళ్ళగొట్టరు, ఇది బీఆర్ఎస్ చాలా పర్మనెంట్ సార్. మీకు నా వీర విధేయులను మెడల్ పెట్టి నెట్టిన పార్టీలో సభ్యుడు కేసీఆర్.
మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఎన్టీఆర్ ఆస్థానం అంటే ఎన్టీఆర్ దగ్గర మేము జర్నలిస్ట్గా ఉన్నప్పుడు 1983 నుంచి జర్నలిజం చూసినాము. ఎన్టీఆర్ దగ్గర వచ్చి పాదాల మీద పడదు బగ్గిడి గోపాల్ అని పొంగనూరు ఎమ్మెల్యే. ఎంత వీర విధేయుడు అంటే అసలు ఆ రకంగా ఉండేది. తర్వాత నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు మంత్రి. ఆయన కూడా రామారావు మీద ఈగ వాలితే అగ్గి మీద గుగ్గులమేవాడు. అట్లాంటి వాళ్ళిద్దరూ అవకాశం దొరికిన మరుక్షణము రామారావును అతి దుర్మార్గంగా తిట్టినారు. సో ఒక ప్రిన్సిపల్ ఏంటిదంటే, మనకు పొలిటికల్ సైన్స్లో క్వశ్చన్ చెప్తారు, ఒక సమాజంలో ఒక ఇదేముంటుందంటే, అవసరము లేకున్నా ఏ వ్యక్తి అయితే ఇతరులను పొగుడతాడో వాడు అవసరం లేకున్నా విమర్శిస్తాడు. అంతే. వాడికి ప్రిన్సిపల్స్ ఉండవు, వాడికి మొరాలిటీ ఉండదు, వాడికి సమాజం తనను గురించి ఏమనుకుంటుంది అనేటువంటి భావన ఉండదు అనమాట. అట్లా చేస్తానమాట. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, యూ షుడ్ ఇప్పుడు విత్ ది చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ వన్ మస్ట్ చేంజ్. ప్రకృతి మారుతుంది, చేంజ్ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ నేచర్. ఇవాళ రాజకీయంగా మీ ఆలోచన సరళి మారినప్పుడు మీరు మారాలి. కానీ బేసిక్గా ప్రవీణ్ సార్ అంటే ఒక పర్టికులర్ పర్సనాలిటీ. హీ హెస్ గాట్ దిస్ ఎడ్యుకేషనల్ ఎక్విప్మెంట్, హీ హెస్ గాట్ దిస్ పొలిటికల్ ఎక్విప్మెంట్, హీ హెస్ గాట్ దిస్ మోరల్ కంటెంట్, హీ హెస్ గాట్ దిస్ కమిట్మెంట్ టువర్డ్స్ ది సొసైటీ అనేది అయితే ఒక మూల స్వభావం ఉంది కదా, దాన్ని మార్చుకొని దాన్ని అంగట్లో పెట్టి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తిత్వం అంటుంటే ఎక్కడ పోయినా రాణిస్తాం. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఈ తళుకు బెలుకు రాళ్ళు తట్టడేలా నిక్కమైన నీలం అది ఒక్కటిని చాలంటాడు. రాజకీయ పార్టీలలో ఎవరైతే ఒక్క విధేయతనే కాదు, అవసరాన్ని బట్టి తమ అభిప్రాయాలను స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చెప్పగలిగినటువంటి రాజకీయ నాయకులే అత్యున్నతమైన స్థానాలలోకి వెళ్ళారు. చాలామంది రాజకీయ నాయకులను తమ అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పి పార్టీతో విభేదించి బయటికి వచ్చి మళ్ళీ వాళ్లకు సగౌరవంగా వాళ్ళని పార్టీలోకి పిలుచుకొని వాళ్ళకి అధికారాలు ఇచ్చిన ఎంతోమంది నాయకులను చూసినాం. ప్రణబ్ ముఖర్జీని చూసినాం, తర్వాత డాక్టర్ చెన్నారెడ్డిని చూసినాం, ఇట్లా చాలామందిని చూసినాం, శరద్ పవార్ని చూసినాం, ఇట్లా ఎంతమంది నాయకులను చూస్తున్నామండి. సో at one stage in your life you must assert yourself. నేను అనేది ఏంటంటే, ఈ కుంకల కోసమని సారు అంత దిగజారి మాట్లాడడం. కుమార్కే మంచి పేరు ఉండే కేసీఆర్ కన్నా. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ మీన్. సీఎం కావాలని బహుజనులు అనుకుంటే, ఎస్, ఆయన తను అక్కడ కాడి వదిలెట్టేసినాడు, వచ్చేసేసి దబుక్కను పోయి ఆయన ప్రధాన ప్రతిపక్షం ఉంటుండే బీఎస్పీలో ఉంటే. అరే సార్, ఏ పొజిషన్లో ఉంటుండే. ఇవాళ సార్ అదే బీఎస్పీలో అట్టనే కొనసాగి ఉంటే సార్ నాయకత్వంలో మనం అందరం పనిచేస్తుండే. కాంగ్రెస్ కు బీఎస్పీ ప్రధాన ప్రతిపక్షము కదా ఉన్నమాట. ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ ఆయనకి మరి మాయావతి ఏం విభేదాలున్నాయో సార్, మాయావతి కాకపోయినా ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నా సపోర్ట్ చేసేటోళ్ళు, ఎందుకంటే తెలంగాణ వ్యక్తి కదా. వ్యక్తి ఆయనకున్న ఎక్విప్మెంట్కు, ఆయనకున్న క్యారెక్టర్కి, ఆయనకున్న ఇండివిజువాలిటీకి ఆయనకు డెఫినెట్లీ సమాజంలో గౌరవం. ఇంకా ఇంతకంటే నీచంగా సారు బీఆర్ఎస్ తరఫున మాట్లాడినా కానీ వ్యక్తిగతంగా సార్కి ఎంత గౌరవం సమాజంలో ఉండాలో అది ఉంటుంది. కానీ నేననేది ఏంటంటే, ఇంత అవసరం లేదు. ప్రతిరోజు ప్రెస్ మీట్ చీచి ఇప్పుడు వాళ్ళు ఈయనను వాడుకుంటున్నారు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆ విషయం. మరి అదే ఇప్పుడు ఇదే విషయంలో కేటీఆర్ తో మహమూద్ అలీ మనమడు కూడా రేపు చేసినాడు, లుచ్చా వ్యవహారం చేసినాడు, బయటకు వచ్చిందా? రాలే. మీ మాదాపూర్ దగ్గరనే జూబ్లీహిల్స్ పెద్దమ్మ దగ్గర ఒక మైనర్ బాలికని కారులో రేప్ చేసింది కూడా అప్పట్లో మీరు మాట్లాడారు. చెప్తున్నా, ఇట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. అదే కాదు కదా, ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, పోలీసుల అత్యాచారాలు ఎంతమంది మీద జరిగినాయి, ఎంతమంది సామాజిక కార్యకర్తల మీద, సోషల్ మీడియా వాళ్ళ మీద బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. అవన్నీ చూసే కదా మనం బయటకు వచ్చింది. ఒకటా రెండా? ఇప్పుడు మనం సడన్గా ప్రెస్ని అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటే ఏ మాట కామాట. ఆనాడు ఉన్నంత నిర్బంధం ఈనాడులే కదా, ఒప్పుకోక తప్పదు. మనం మాట్లాడుతున్నాం. మీకు ఒక ఫోటో చూపిస్తే చూడండి. నా పేరు సల్మాన్ ఖాన్, ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలుసు నాకు, వాడు తెలుసు, వీళ్ళిద్దరు తెలుసు కదా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినప్పుడు వాడు తెలుసు నాకు. వాడు ఇప్పుడు ఈయన ఫోక్సో కింద బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసులు పెట్టింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉప ఎన్నికప్పుడు ఈయన జాయిన్ చేసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే వెళ్ళి ఆయన ఇంటికాడ కలిసి మాట్లాడి ఇంకా ఛాయ్ తాగినాయి, తిన్నది కూడా అన్ని వీడియోలు ఉన్నాయి. అంటే ఇది చూడాలి ఒకసారి. అంటే ఇది ఎందుకు అడుగుతారు అంటే, ప్రజలు అడుగుతారు సోషల్ మీడియాలో. మరి ఇదే ఫోక్సో అంటే కేసు ఉన్న వ్యక్తి దగ్గరికి
ఎందుకు వెళ్ళినావు, ఈ కేసు భగీరథ విషయంలో ఇంత ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నావు? మరి అట్లాంటప్పుడు ఈ సల్మాన్ ఖాన్ ఏదైతే హైదరాబాద్ కరేజ్ ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏంటంటే అంటారు మిమ్మల్ని నన్ను బండి సంజయ్కి అమ్మేస్తారు సార్ వీళ్ళు. ఎట్లంటే ఇవాళ మనము సామాజిక దృక్పథంతో ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఇవాళ మనం వాస్తవం ఏందని చెప్పడానికి లేదు. ఇవాళ నాకు మాధవరెడ్డి గారు తెలుసు కదా మీకు, కేసీఆర్ చాలా సన్నిహితుడు అది ఇది. ఆయన నన్ను ఇవాళ మార్నింగ్ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగినాడు. ఏం సార్, నాకు 2 మనవరాళ్ళు ఉన్నారు సార్, మా ఇంటికి ఎవరన్నా కొత్తోళ్ళు వస్తే 1-2 సార్లు చూసి వాడిని చెప్పుతోని కొడతా, ఎందుకు వచ్చినావురా అని. నా పిల్లల పట్ల నేను శ్రద్ధ పట్టాలా వద్దా? వాళ్ళ తల్లి ఆ అమ్మాయిని తీర్థయాత్రలకు పంపింది, చారిత్రకంగా ఇంపార్టెంట్ ప్రదేశాలకు పంపించారు, రకరకాలుగా పోయినారు కదా, ఇవన్నీ తెలిసే చేసినారు కదా. ఇప్పుడు సడన్గా దీని మీద ఇంత ఎట్లా మాట్లాడతారు సార్? మీరు మీ ఇంటర్వ్యూ నేను చూసిన ఓ చోట మీరు మాట్లాడుతుంటే ఆయన రకరకాల ప్రశ్నలు వేసినాడు, ఆయనకి ఎన్నేళ్ళ జైలు శిక్ష పడుతుందని అన్నాడు, మీరు తక్కువ పడుతుంది అంటే ఆయన కోపం వస్తుంది అని ఆయన నా మీద అరిచినాడు. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ ఈ అంశాన్ని ఎంత రాజకీయంగా థర్డ్ క్లాస్ స్టేజ్కి తీసుకొచ్చినారంటే చాలా దరిద్రంగా. కేవలం అంటే ఈ బండి సంజయ్ ఉదంతంతోనే బీఆర్ఎస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది అన్న లెవెల్లో వాళ్ళు ఎట్టొస్తారు సార్? వాళ్ళు ఏమంటారంటే ఈ కేసును మేము గెలిచినాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోరాటం చేసిండు, ఇక మహిళలంతా మా వైపే ఉన్నారు అనే లైన్లో చెప్తున్నారు. బీఆర్ఎస్ అట ఛాంపియన్ అట ఈ ఎపిసోడ్లో, లైఫ్ లాంగ్ ఏం జరిగిందని ఛాంపియన్ అయింది. దట్స్ ఆల్. అక్యూజ్డ్ ఈజ్ అరెస్టెడ్, హీ ఈస్ దేర్ ఇన్ ది judicial custody. Today or tomorrow he will be given to the police custody. Some interrogation will be there. After that some charge sheet will be filed. After that he will be released on bail. That's all. అంతే. ఇంతకంటే సార్ నేను నా జీవితంలో, పత్రికా జీవితంలో అక్కడ మన సత్యసాయి నిగమం దగ్గర శివారెడ్డి అనే వ్యక్తిని ఎట్లా మర్డర్ చేసింది సార్, ఐ వాజ్ అ లైవ్ విట్నెస్ టు ది హోల్ ఈవెంట్. అట్లాంటి విషయాలలోనే ఎవరికి ఏం పడలేదు, అందరు బయటకు వచ్చేసిన ఏగి అన్ని అవుతాయి సార్. ఆయనకి తెలియదు. ఇప్పుడు మీరు చక్రధర్ గౌడ్ అన్న విషయంలో కూడా ఒక రేప్ కేసు పెడితే మీరు 1 వీక్లో బయటకు తెప్పించారు సార్. ఇప్పుడు వాస్తవాల మీద ఆధారపడి ఉంటుంది సార్ ఏదైనా కానీ. ఒక మేరకు ఎస్, ఒకటి మాత్రం ఉంది, బండి సంజయ్ కొడుకు అవ్వడం వల్ల అతనికి కొంత ప్రాధాన్యత వచ్చిన మాట వాస్తవము, పోలీసులు కొంత మెతక వైఖరి వహించినారన్నమాట వాస్తవం. తర్వాత సమాజంలో సోషల్ ఆర్గనైజేషన్స్ కొంత అలజడి చేసిన తర్వాత అది బహిర్గతం. ఏదో ఒక రోజు అయితే అరెస్ట్ అయ్యేటట్టే ఉండే సిచ్యువేషన్ అయితే, కానీ డెఫినెట్లీ అరెస్ట్ అవుతారు. తొందరపడి కోయిలో ముందే కూర్చున్నట్టు ప్రతిరోజు అదే తెల్లారక ముందే కూర్చున్నారట. అంటే మేము కూర్చొనే తెల్లారుతుంది అనేది వాళ్ళ భావన. అదే సార్, రైట్, ఓకే. ఇప్పుడు మనం కొత్తగా ఒక పార్టీ వచ్చింది సార్ దేశంలో, పార్టీ కాదు, ఇన్స్టాగ్రామ్ లో పార్టీ పేరే పెట్టినట్టు చేసారు, కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు. ఒక 6-7 రోజులలోనే 20 మిలియన్స్ అంటే 2 కోట్లకు పైగా ఫాలోవర్స్ వచ్చారు. కరెక్ట్. ఎట్లా చూస్తారు అది? అంటే ఒకటి, ఈనాడు ఉన్న రాజకీయ పార్టీలు చాలా వరకు కుటుంబ పార్టీలేనే. ఇవి వాళ్ళ కుటుంబాలు వాళ్ళకే అన్ని అధికారాలు ఉండి నిరుద్యోగం అనేది వాళ్ళకి లేకుండా పోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలో మాట, రాహుల్ గాంధీ కుటుంబంలో నిరుద్యోగం ఉందా? రాహుల్ గాంధీ వాళ్ళ తల్లి రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు, రాహుల్ గాంధీ చెల్లెలు ఎంపీ, అంతే కదా. బీఆర్ఎస్ కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రాన్ని వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీలో నిరుద్యోగం ఉండేనా? వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకు మంత్రి, వాళ్ళ బిడ్డ కొంతకాలం లోక్సభ సభ్యురాలు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయింది, వాళ్ళ అల్లుడు మంత్రి ఉండే రాజ్యసభ. ఏడుంది వాళ్ళకి నిరుద్యోగం? వాళ్ళు ఎన్నడూ నిరుద్యోగుల గురించి పట్టించుకుంటారు? అసలు ఈ మౌలికమైన అంశాలను మనం పరిశీలించట్లేదు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అట్టే తయారైంది. కుటుంబ పాలన అనేది అసలు రాజకీయ వ్యవస్థను పట్టి సర్వనాశనం చేస్తుంది. తర్వాత ప్రభుత్వాలు ఏవి కూడా క్షణికంగా అప్పటి మందం ఎలక్షన్లు గెలవడానికని ఏవో కొన్ని తైలాలు ప్రకటించడము, ఎన్నికలు గెలవడం, గెలిచిన తర్వాత కోట్లు సంపాదించడం, రాజకీయమైన అవినీతి, ఇవన్నిటి మీద ఒక అసంతృప్తి ఉన్నటువంటి యువత ఈనాడు జెన్జీ మొత్తం కంప్లీట్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాంట్లో చాలా ఆందోళనతోని వాళ్ళు బయటకు వచ్చినారు. ఒక రకంగా ఐ ప్రే దట్ ఈ మూమెంటు మళ్ళా తప్పుడు హస్తాల్లోకి పోదు. ఎట్లయితే ఢిల్లీ లోపల కేజ్రీవాల్ చేతిలోకి మూమెంట్ పోయినట్టుగా అట్లా జరగకుండా సొసైటీ పట్ల బాధ్యత గల వాళ్ళు, నిజంగా సమాజంలో మంచి చేసేవాళ్ళు. ఇవాళ నేను చూసినాను ఒక చోట, అన్నా హజారే కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు చెప్పినాడు. ఆయన కూడా వాళ్ళ
ట్విట్టర్ వాటిని అకౌంట్స్ని హ్యాండిల్ చేయడం, అంటే వాటి రద్దు చేయడము, తర్వాత హ్యాక్ చేయడము, ఇట్లాంటి వాటి మీద తన నిరసన వ్యక్తం చేసినాడు. అంటే ఇవాళ సమాజంలో యువతలో ఉన్నటువంటి ఆందోళనను అర్థం చేసుకోవడంలో మనం కొద్ది పెద్దవాళ్ళుగా మన బాధ్యత నిర్వహించాలి. వాళ్ళను తప్పుతో పట్టకుండా వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలని నా అభిప్రాయం. అలా మేనిఫెస్టో చూసిన 4 ఉన్నాయి చూసినా, అంటే అది దట్ ఈస్ ఇన్ఎడిక్వేట్. సుప్రీంకోర్టు తర్వాత అదంతా పొలిటికల్ ఇది, అది కాదు. దట్ ఈస్ నాట్ ఎ మేనిఫెస్టో, దట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. మహిళలకు 50% ఇవ్వాలి అని, అది మంచిది. మహిళలను సమానంగా చూడాలి, మహిళలకు గౌరవం ఇవ్వాలా అనేది కరెక్ట్. 50% రిజర్వేషన్ ఒకవేళ ఇస్తే మిగతా 50% పురుషులకే ఇవ్వాలి. మళ్ళీ ఈ 50లో కూడా వాళ్ళు వస్తే మరి అప్పుడు వాళ్ళది ఎక్కువ వీళ్ళది తక్కువ అవుతుంది కదా. అట్లా కాదు కదా, దానికి ఇంకా రకరకాల మోడాలిటీస్. ఇవన్నీ బట్టి జస్ట్ ప్రపోజల్స్ అండి. ఒక్కదాన్ని బట్టే వాళ్ళకి కాక్రోచ్ జనతా పార్టీ ఏదో రేపు అధికారంలోకి వచ్చినట్టుగా మనం అప్పుడే భావించడానికి వీలేదు. ఇంకా స్టిల్ ఏ లాట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి అబ్జర్వ్డ్ వాళ్ళని. అంటే ఇంకొకటి, ఏదైనా పార్టీ మారిన వాళ్ళకి 20 సంవత్సరాలు నిషేధం అని అన్నాడు. సరే, ఈ పార్టీ మార్పుల వ్యవహారంలో మాత్రం నాకు కూడా కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల రాజకీయమైన పొలిటికల్ కల్చర్ ఈజ్ ఎఫెక్టెడ్. పొలిటికల్ సొసైటీలోనే లీడర్లే మారుతారు, మేము మారొద్దా అంటే విలువలు లేకుండా అయిపోతుంది. అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇంకా సార్ ఇక ఫైనల్గా ఏం చెప్తారు? ఎండలు బాగా కొడుతున్నాయి. నేనైతే తెలంగాణ ప్రజలకైతే నా రిక్వెస్ట్, ఎండలు బాగా అంటే బాగున్నాయి, కనీసం ఒక వారం రోజులన్నా మిమ్మల్ని మీరు ఎండల నుంచి కాపాడుకోండి. దయచేసి మీ ప్రాణాలను గాలికి పోతాయి. మీరు ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఏదో జరుగుతుంది అన్నటువంటి భ్రమలో ఉండకండి. దయచేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని మనం జీవనం సాగించాలి. తర్వాత పేద ప్రజలు ఇవాళ వైద్యం ఖర్చులు లక్షలలో దాటుతున్నాయి. ఏదన్నా రాకూడని రోగం అంటూ వస్తే ఇల్లు పట్టు అన్నీ అమ్ముకున్నా కానీ వైద్యం జరగని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎండల నుంచి మిమ్మల్ని కాపాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి అడ్వకేట్ శరత్ సార్తో సంచలన ఇంటర్వ్యూ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇక మా కెమెరామ్యాన్ కూడా చైన్ వస్తుండొచ్చు. చాలాసేపు నిలబడి ఇంటర్వ్యూ చేసినాం. అద్భుతమైన విషయాలు చెప్పిండు. మేము అల్టిమేట్గా కోరుకునేది ఏంటంటే, మేము ఏ పార్టీలకు తొత్తులు కాదు, బట్ సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా చట్టాలలో కొంత మార్పు రావాలి, ప్రభుత్వాలలో మార్పు రావాలి, రాజకీయ పార్టీలలో మార్పు రావాలని ఒక మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాం. ఎస్పెషల్గా ఫోక్సో చట్టంలో మాత్రం వయసు తగ్గించాలని, ఒకవేళ కేసు పెట్టే సిచ్యువేషన్ కూడా గడువు ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. ఏదో 20 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత మొన్న జానీ మాస్టర్ మీద పెట్టినట్టు పెడితే అది మళ్ళీ అట్లాంటి సందర్భాలు వస్తే అది నిజంగా మగోళ్ళకైతే అది బాధ అవుతుంది. దాని మీద చర్చలు జరగాలని మేము ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలు కూడా, ఈవెన్ ప్రధాన పార్టీలైన కేసీఆర్ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ ఫోక్సో చట్టం సవరణ లెక్క మార్పులపైన ఫైట్ చేయాలని కోరుకుంటూ, జై జవాన్ జై కిషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.